అంటే మీరు ఈ పని మొదలుపెట్టి మీరు లేకపోతే మా దగ్గర ఆల్రెడీ ఉన్నారు అని చెప్తే ఓ విధంగా ఉండేది. కానీ నేను మీరు సడన్గా ఇప్పుడుకిప్పుడు ఇన్వైట్ చేసి అప్లికేషన్ పెట్టండి, ఇవాళ పొద్దున మళ్ళీ నేను చూసా ఫుల్ అయిపోయి మాకు బాగా వచ్చారని చెప్పారు. వాళ్ళ స్కిల్ కాదా అని మీరు చెక్ చేయడానికి టైం తీసుకుంటుంది. మీకు పెద్ద సినిమా రాజాసాబ్ ఉంది, ఇంకా కొన్ని రోజులు షూటింగ్ ఉంటుంది నాకు తెలిసి 20 days షూటింగ్ అయితే నేను అమెరికాకి వెళ్ళి చేసుకుంటాను షూటింగ్, లేకుంటే మీరు యూరోప్ వెళ్ళి చూసుకుంటాం. అదే అది చీప్ అవుతుందండి, చాలా అన్ఫార్చునేట్. అది ఇక్కడ డైలీ 2000 ఒక యావరేజ్ పర్సన్ అనుకుంటే, అక్కడ 100 యూరోలు అనుకోండి, 100 యూరోలు అంటే 10,000 అవుతుంది. ఇక్కడ 2000 అవుతుంది. నాకు 10,000తో అక్కడ చీప్ అవుతుంది, ఇక్కడ 2000తో ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే అర్థం ఏముంది? అది నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఇంకే 5 రెట్లు పెరుగుతుంది కదా, మీకు 10,000 అవుతుంది. కానీ నేను అక్కడ మినిమం క్రూతో చేసుకుంటాను కదా, అవసరమైన క్రూతో చేసుకుంటాను, మినిమం క్రూ కాదు. అది కరెక్ట్ రాంగ్ వర్డ్ అది. అంటే ఇక్కడ అవసరమైన క్రూ అనే పదం వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. మీరే ఇప్పుడు డైరెక్టర్లు వాళ్ళు ఆ కెమెరామ్యాన్ కావాలి మాకు అని ముంబై నుంచి చెన్నై బయట నుంచి పిలిపిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే టీంతో పాటు వచ్చే వాళ్ళు కూడా బయట నుంచి వస్తుంటారు. ఇదే అండి ప్రాబ్లం, ఫెడరేషన్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫెడరేషన్ అది. ఇక్కడ లైట్ మ్యాన్ని స్కిల్ చేయట్లేదు. ఇక్కడ అన్స్కిల్డ్ ఉండడం వల్ల ముంబై నుంచి ఒక బ్యాచ్ ఆఫ్ గ్రాఫర్స్ వస్తారు, ఆర్ లైట్ మ్యాన్ వస్తారు. వాళ్ళ వల్ల వీ హ్యావ్ టు టేక్ ఒక డిఓపి వచ్చేవాడు, వాళ్ళు రావాలి కాబట్టి ఇక్కడ ఒక అదే యూనిట్ని తీసుకోవాలంటారు. జనరల్గా యూనిట్కు 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి అయ్యేది. ఇవాళ వాడే 12-18 కోట్ల బిల్ తీసుకొస్తే వాడిని నెగోషియేట్ చేసి 3కో 4కో 5కో సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ లైట్ మ్యాన్ యూనియన్ అన్నది అన్స్కిల్డ్ పీపుల్ని పెట్టుకొని స్కిల్ డెవలప్ చేయకుండా అలా పాతి పెట్టడం వల్లే వస్తుంది. ఇలా ఒక యూనియన్ కాదు, ప్రతి యూనియన్, మీరు యూ నేమ్ ఏ యూనియన్ అండ్ ఐ కెన్ గివ్ యూ. అంటే ఎక్కువ మీకు ప్రాబ్లం వచ్చేది ఫైటర్స్ తోటి, డ్యాన్సర్స్ తోటి యూనియన్లో. అంటే ఎక్కువ ఫైటర్స్ ఏమో ఆ లోకల్ ఫైటర్స్ అని టైం బీయింగ్ రాకపోవటం. లేదండి, యాక్చువల్గా ఫైటర్స్ ఆర్ ద వన్ హూ వర్క్ వెరీ డిఫికల్ట్ ఫైట్స్ అండ్ దే ఆర్ లిమిటెడ్ ఇన్ స్కిల్. బట్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, ప్రాబ్లం లేదని చెప్పట్లేదు. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ యూనియన్. నెక్స్ట్ కమ్స్ ద డాన్సర్స్ యూనియన్, దెన్ కమ్స్ ద ఆర్ట్. ఫైటర్స్ డాన్సులు సినిమాల్లో ఓన్లీ పోర్షన్స్ ఉంటాయి కాబట్టి దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆర్ట్ అనేసరికి అదొక పెద్ద బిగ్గెస్ట్ మాఫియా. అండ్ మీకు కళ్ళు మూసి తీసే లోపల కొట్టేస్తారని చెప్తారు చూడండి, దట్ ఈస్ ద ఆర్ట్. నా అసోసియేషన్ చెప్పట్లేదు నేను, ఒక మాఫియా ఇన్ దట్ బ్యాచ్. నేను అదే వర్కర్స్తో ఐ గాట్ ద వర్క్ డన్ అట్ 30%, 20% ఆఫ్ ద కాస్ట్. అదే నేను పక్కన ఇంకొక అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెట్ బిల్డ్ చేశాను. దాని పక్కనే దాంట్లో 30% సైజ్ ఒకటి హిందీ మూవీకి బిల్డ్ చేయాల్సి వచ్చింది 1 month బిఫోర్. దెన్ ఆ ఫోబియా క్రియేట్ చేసినారు యూనియన్ ఇది లేకుంటే లేదు అని. 30% సింపుల్ వర్క్కు ఐ స్పెండ్ ద సేమ్ లేబర్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ 30% సైజ్ సెట్. ఇది సింపుల్ మండువా హౌస్, అది ఒక పెద్ద గ్రాండియర్ ప్యాలెస్. అప్పుడు మీకు చెప్పొచ్చు కదా మాఫియాకి మీరు ఇట్లా సినిమా రన్ కావాలి కదండి. అప్పుడు నాన్న తోపంగా చెప్పేవాడైనా కామ్ ఉండాల్సి వచ్చింది. మళ్ళీ ఇబ్బంది అవుద్దండి. ఇబ్బంది కాదు, చేయించుకోవాలి కదా నేను పని. నెక్స్ట్ వర్క్ చేయడానికి ఆ పని కంప్లీట్ చేసినాక దెన్ ఐఎమ్ టేకింగ్ స్టెప్స్ అగైన్. ఈ నెక్స్ట్ సినిమాకి అతను బెటర్ అంతే. ఆయనకి ఇవ్వలేదు నేను తర్వాత. అదే మనం చేయగలిగింది తప్పించి ఆ మధ్యలో ఉన్న మాఫియాని ఏం చేయలేకపోయినాం, కానీ దాని రెస్పాన్సిబుల్ పార్టీస్కి నా చేతిలో ఎంత పెనలైజ్ చేయాలో అంత చేశాను.